పొద్దున్నే లేచి ముగ్గులైతే స్టార్ట్ చేసినాము. ఇంకా చీకటి ఉందని చెప్పి వీడియో అయితే తీయలేను. సగం ముగ్గు అయితే అయిపోయింది. కలర్స్ కూడా ఎక్కువ లేకుండే, ఉన్న కలర్స్ వేసుకుంటే వేసిన అనమాట. ఒక డిజైన్ ముగ్గు, ఒక తిప్పుడు ముగ్గు అండ్ ఒక కైట్ ముగ్గు అయితే వేసిన. ఇంకా దానికి బార్డర్ ఇట్లా తిప్పుడు ముగ్గు అయితే వేసినాం. నైట్ అమ్మ వాళ్ళతో మురుకులు చేసినాము. ఇంకా నేను ఎక్కువసేపు అయితే ఉండలే, పడుకున్నా. మా వదిన మా అమ్మ ఇంకా 12 గంటల వరకు వేసుకుంటా కూర్చున్నారంట. ఇంకా పొద్దున్నే లేచింది మా వదిన. మా అమ్మ కూడా పొద్దున్నే లేచి పూరీలు బజ్జీలు అయితే చేస్తుంది లోపల. మేమేమో బయట మంచిగా ముగ్గులు అయితే వేస్తున్నాం. ఎట్లున్నాయో కామెంట్ చేయండి. నాకు ఈ డిజైన్ల కన్నా తిప్పుడు ముగ్గులు అంటే చాలా ఇష్టం. మంచిగా కళ అనిపిస్తుంది ఆ ముగ్గులు. 3 ముగ్గులు వేసిన. ఇంకా మా వదిన ఒక ముగ్గు నేర్చుకుందంట. ఆమె కోసం ఒక ప్లేస్ క్రియేట్ చేసుకొని ఇంకా అక్కడైతే వేస్తుంది. ముగ్గు నేర్చుకున్నా అంటే నేను ముందే ఆమెతోనే వేపిస్తుండే, లాస్ట్ లో వేపింది. కానీ మంచిగా వేసింది ముగ్గు అయితే. ప్రాక్టీస్ చేసిందంట. మేడ్చల్ పక్కనే అమ్మ వాళ్ళ ఊరు, కానీ అస్సలు డెవలప్ కాలేదు. చిన్న పల్లెటూరు అనమాట. ఇప్పటికి కూడా ఊర్లాగానే ఉంటది. మంచిగా ప్రశాంతంగా ఉంటది. నైట్ 8, 9 అయిందంటే ఇంకా బయట ఎవరు కనిపించారనమాట. అందరు మంచు చూసిరా ఎట్లా కప్పేసిందో. అసలు ఆ టైం అయితే 7:30 to 8 అట్లా అయితే ఫుల్ మంచి అనమాట. ఇంకా సూర్యుడు కూడా రాలేడు, వెలుగు. వదిన ముగ్గు అయితే ఫైనల్ గా కంప్లీట్ గానికి వస్తుంది అనమాట. ఇంకా జుట్టుకి కలర్ లేదని చెప్పేసి బొగ్గులు దంచి కలర్ వేస్తుంది జుట్టుకి బ్లాక్. ఇది ఒక టిప్ లా వాడుకోండి. ఒకవేళ బ్లాక్ కలర్ లేకపోతే మంచిగా బొగ్గు యూజ్ చేయొచ్చు అనమాట. అసలు ముగ్గులు అంటే ఏంది, చుక్కలు పెట్టి మంచిగా డిజైన్ తిప్పుడు ముగ్గులో వేయాలి. కానీ ఇప్పుడు అయితే డిజైన్లు మొత్తం ఒక ఆడపిల్లని దించి వాటికి డ్రెస్సులు వేసి ఇవే ముగ్గులో ఏమో నాకు అసలు అర్థం కాదు. కానీ చూడనీకైతే బాగుంది. 1-2 గంటలు అవుతుంది. ఇంకా ముగ్గులు అయితే ఫైనల్ గా అయిపోయి వచ్చినాయి. ఫైనల్ గా అయితే ఇదనమాట లుక్. నచ్చితే ఒక లైక్.